భక్తుడు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి. మరి ఇంత పాపాల పుట్టలాగున్న నా బతుకు ఎంత ప్రేమించావు నాయనా, చచ్చిపోయావేంది తండ్రి నా కోసం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి బిడ్డలారా, దేవుడు నిన్ను చనిపోవునంతగా ప్రేమించాడు. ఎందుకంత శ్రద్ధ నువ్వంటే ఆయన కన్నవాడు గనుక. అదేంది నన్ను కన్నది మా అమ్మ కదంటే మీ అమ్మ కడుపులో వేసింది ఆయనే గనుక. అమ్మ కంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఆయనకి. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా ఫీల్ అవుతారా ఇక నేను సింగిల్ అని? ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, ఉంటాను, ఉండబోతున్నాను. అల్లా ఉన్నాను అన్నాడు. ఉండబోతున్నాను అంటే భవిష్యత్తులో జరిగిద్ది. ఉంటాను అది కూడా తర్వాతే. ఆ రెండు అల్లా ఉన్నాను.